హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు చాలామంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే నాకు ఫ్రెషర్గా జాబ్ వస్తుందా లేదా? ఏ ఎస్ఏపి మాడ్యూల్ కోర్స్ నేర్చుకుంటే నాకు ఫ్రెషర్గా జాబ్ వస్తుంది? ఏ ఎస్ఏపి మాడ్యూల్ బాగా డిమాండ్గా ఉంది ఐటీ ఇండస్ట్రీలో? ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వాటి మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నాయా? సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ కానీ ఉండుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు ఎస్ఏపి మాడ్యూల్ నేర్చుకుంటే ఫ్రెషర్గా జాబ్ వస్తుందా లేదా, ఏ మాడ్యూల్ నేర్చుకుంటే ఫ్రెషర్గా జాబ్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్లోకి వద్దాము. అయితే మనం ఎస్ఏపి మాడ్యూల్ ఏదైనా కోర్స్ నేర్చుకుంటే ఫ్రెషర్గా జాబ్ వస్తుందా లేదా అనేది మెయిన్ టాపిక్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఎస్ఏపి కోర్సు ట్రైన్ చేసుకొని సర్టిఫికేషన్తో ట్రైన్ చేసుకున్నా కూడా మీరు ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా ఎంఎన్సీ కంపెనీస్కి అటెండ్ అయ్యారంటే ఆ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకోవు మ్యాక్సిమం. ఎందుకంటే ఎనీ ఎంఎన్సీ కంపెనీస్ ఫస్ట్ ఏం చేస్తాయంటే, ఎవరికైతే మినిమం 3 years ఎక్స్పీరియన్స్, ఆ 2 years అన్న మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తాయి. ఫ్రెషర్గా తీసుకుంటే ఏంటంటే, వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇంత బిజినెస్ నాలెడ్జ్ ఉందో లేదో, వీళ్ళకి మళ్ళీ నేను ట్రైనింగ్ ఇవ్వాలేమో అని అనుకొని వాళ్ళని ప్రిఫర్ చేయరు. వీళ్ళని డైరెక్ట్గా ప్రాజెక్ట్లో కూర్చోబెడితే వీళ్ళు అసలు చేస్తారా చేయరా అనేది వాళ్ళకి నమ్మకం ఉండదు. అందువల్ల అన్ని ఎంఎన్సీ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఐబిఎం, సిటిఎస్, క్యాప్జెమిని, డెల్, ఓకే, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎవరైతే ఎస్ఏపిలో మినిమం 3 years ఆర్ 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. వాళ్ళని హైర్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తుంది. ఫ్రెషర్స్ని మ్యాక్సిమం అయితే తీసుకోదు. ఓకే, కానీ ఎప్పుడు తీసుకుంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు కంపెనీస్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు కానీ ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటే, ఎస్ఏపి మాడ్యూల్లో ఎస్ఏపి అబాప్ కానీ, ఎంఎం కానీ ఏదైనా ట్రైన్ అయి ఉంటే మిమ్మల్ని అడుగుతారు. మామూలుగా మీకు టెక్నికల్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్లో, అప్పుడు మీరు కానీ నేను ఇలాగ ట్రైన్ అయి ఉన్నానని మీ రెజ్యూమ్లో కానీ మెన్షన్ చేస్తుంటే మీకు ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో వాళ్ళ కంపెనీలో కానీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కానీ ఎస్ఏపి మీద ఉంటే మీరు లక్కీ. ఇంకా మిమ్మల్ని హైర్ చేసుకున్న వెంటనే ఆ ఎస్ఏపి అబాప్ రిలేటెడ్ కానీ ఏదైతే మాడ్యూల్ నేర్చుకున్నారో ఆ మాడ్యూల్ రిలేటెడ్ ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని అసైన్ చేస్తారు. కొంచెం ట్రైనింగ్ 2-3 months ట్రైనింగ్ ఇచ్చేసి. ఓకే, అలాగా మీకు ఫ్రెషర్గా ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ రావడానికి, ఎస్ఏపి మాడ్యూల్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ కంపెనీస్లో కానీ ఎస్ఏపి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటి మీద ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్లోకి అసైన్ చేస్తారు. ఫ్రెషర్స్కి అంతా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ హైర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి తగ్గట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వర్క్ అనేది అసైన్ చేస్తారు, ప్రాజెక్ట్లోకి అసైన్ చేస్తారు. మీరు ఏది నేర్చుకున్నా సరే, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా, ఒకవేళ మీరు కానీ నేను ఇలాగా జావా డెవలపర్గా ట్రైన్ అయి ఉన్నాను, నేను ఇలాగ సర్టిఫికేషన్ అయి ఉన్నాను, నేను పైథాన్ నేర్చుకున్నాను అని ఒక ట్రైనింగ్ మేనేజర్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, టీమ్ లీడ్ కానీ ఎవరైనా కన్విన్స్ చేసి మీకు నచ్చిన ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. అలా కూడా ఛాన్స్ ఉంటుంది, బట్ ఇట్స్ రేర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఏ ఎస్ఏపి మాడ్యూల్ నేర్చుకుంటే ఫ్రెషర్గా, ఏ ఎస్ఏపి మాడ్యూల్ మోస్ట్ డిమాండ్గా ఉంది ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అంటే, అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఒక మాడ్యూల్ అయితే ఒక 3 modules అయితే ప్రిఫర్ చేస్తాయి. మ్యాక్సిమం అన్ని ఎంఎన్సీ కంపెనీలో ఇది చేస్తాయి. ఏంటంటే అవి ఎస్ఏపి ఫికో, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అది ఒకటి. 2 ఎస్ఏపి ఎంఎం, ఇంకోటి ఎస్ఏపి అబాప్. ఓకే, ఈ మాడ్యూల్స్ చాలా డిమాండ్గా ఉంటాయి. ఎస్ఏపి ఎస్టీ కూడా అండి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా ఫ్రెషర్గా కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, ఒకవేళ ఎంఎన్సీ కంపెనీస్ కానీ హైర్ చేయకపోతే మేము ఎలాగ ఫ్రెషర్గా మేము ట్రై చేయొచ్చు అంటే, నేను కొన్ని ఫ్యూ టిప్స్ చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి దాంట్లో ఏవైతే ప్రాజెక్ట్ చేశారో మీరు అన్ని మెన్షన్ చేయండి ఆ రెజ్యూమ్లో. అండ్ అవి ఒక జాబ్ పోర్టల్స్లో వేయండి. నౌకరీ కానీ, మోనస్టార్, ఇండీడ్ అలాగా జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకోటి ఏం చేయాలండి, మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి.
లింక్డ్ఇన్ ప్రొఫైల్లో చాలామంది ఎస్ఏపి రిలేటెడ్ హెచ్ఆర్స్ కానీ ఎస్ఏపి జాబ్స్ మీద హెచ్ఆర్స్ ఉంటారు, రిక్రూటర్స్ ఉంటారు, ఎస్ఏపి వాళ్ళని హైర్ చేసుకునే వాళ్ళకి మెసేజ్ చేయండి అండ్ మీ ప్రొఫైల్ని కూడా షేర్ చేయండి. ఓకే, ఒకవేళ వాళ్ళ దగ్గర కానీ ఏదైనా ఫ్రెషర్స్కి రిలేటెడ్ వర్క్ కానీ ఉంటే, ఫ్రెషర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ ఉంటే, రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు అండ్ యూ కెన్ ఈజీలీ గెట్ ద జాబ్. సో ఈ లోపల మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదో జాబ్ రాలేదని హోప్స్ అనేది లాస్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ వాట్ ఎవర్ ద మాడ్యూల్ యూ లెర్న్. ఏదైతే మాడ్యూల్ మీరు నేర్చుకుంటారో దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. డెఫినెట్గా వన్ డే మీకు జాబ్ అయితే వస్తుంది. ఓకే, సో ఇదండి. సో ఎస్ఏపి మాడ్యూల్స్ నేర్చుకుంటే, ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే ఫ్రెషర్గా వస్తున్నారా అంటే, సో డైరెక్ట్గా మీరు కంపెనీస్కి వెళ్ళి అటెండ్ అయితే మాత్రం రాదు. ఒకవేళ వాళ్ళే ఫ్రెషర్స్ని హైర్ చేసుకొని, వాళ్ళే ట్రైన్ చేసుకొని, వాళ్ళే ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తే ఛాన్స్ ఉంది. కానీ ఎలాగ రావాలి అంటే, మీరు ఇలాగ నేను ఏదైతే పాయింట్స్ చెప్పాను కదండి, మీకు ఏదైనా జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేసుకోండి. ద సెకండ్ వే ఏంటంటే, లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఎవరైతే ఎస్ఏపి రిలేటెడ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళతో నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నాకు ఇంత ఎనఫ్ నాలెడ్జ్ ఉంది, నేను ఈ ఎస్ఏపి రిలేటెడ్ ప్రాజెక్ట్ చేయగలను అనే ఒక ప్రూఫ్ వాళ్ళకి చూపించాలి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. సో మినిమం వీక్లీ 2 అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఫుల్ ట్యూటోరియల్స్ కూడా అప్లోడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. జావా స్క్రిప్ట్ ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జావా స్క్రిప్ట్ ఫుల్ ట్యూటోరియల్ అనేది ఫస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.